నిజంగా చెప్తున్నాను, సేఫ్ షాప్ బిజినెస్ ప్లాన్ వినడమే మనకు అదృష్టంగా భావించాలి. మనం సేఫ్ షాప్ లో జాయిన్ అవ్వడం సేఫ్ షాప్ ప్లాన్ వినడమే మన అదృష్టంగా భావించాలి. చాలా కంపెనీస్ వచ్చినాయి, ఎంతో మంది లేదని చెప్తారు. ఇక్కడ కంపెనీ ఏదైతే ఉందో అదే చెప్తున్నారు, అదే చెప్తున్నాం మనం. ఒకే విషయం సేఫ్ షాప్ నాకు అర్థమైంది అంటే మహాబుద్ధి ఇందాక చెప్పాడు. ఒకే విషయం, సూపర్ మార్కెట్ లో ఉంటే సూపర్ మార్కెట్ వాడు కోటీశ్వరుడు అవుతాడు, డీమార్ట్ లో ఉంటే డీమార్ట్ వాడు కోటీశ్వరుడు అవుతాడు, రిలయన్స్ లో ఉంటే రిలయన్స్ వాడు కోటీశ్వరుడు అవుతాడు, సేఫ్ షాప్ లో ఉంటే మన కోటీశ్వరుడు అవుతాడు. హలో, ఇలాంటి బిజినెస్ లో జస్ట్ ఒక షాపింగ్ చేసి ఒకవేళ నేను 2018లో 15,300 రూపాయలు ఒక షాపింగ్ చేసేసి ఈరోజు దాదాపు 1.5 crore రూపాయలు సంపాదించుకున్నాను. 15 దేశాల నుంచి వచ్చానంటే ఇది మజాగా, ఇది జోక్ అనుకోవాలా? చాలా మంది ఇంకా జోక్ అనుకుంటున్నారు, సీరియస్ తీసుకోవట్లేదు, కూర్చోనుకున్నాం, వినపడట్లేదు. గురించి ఎంత క్లియర్ గా ప్లాన్ చెప్తున్నాడు. ఇంకా మనకి లోపలికి వెళ్ళదు ఇంకా, ఎందుకంటే అలాంటి అవకాశం దొరకడం అనేది మనకు ఫస్ట్ టైం దొరుకుతుంది కాబట్టి వెళ్ళదు సార్. ఇది ఎవరైతే సీరియస్ తీసుకుంటారో 100%, ఇక్కడ మీరు ఎవరైతే కూర్చున్నారో మేము ఎంతైతే సంపాదించుకున్నామో 100% మీరు కూడా అంత సంపాదించుకోవాలి సార్. అందుకోసం ఈ బిజినెస్ ఎవరైతే సీరియస్ తీసుకుంటారో వాళ్ళకి సక్సెస్ అవుతారో. సో మీరందరూ కూడా